ఫిఫ్త్ అక్టోబర్ 5వ తారీఖు మంగళవారం నాడు 1976. Got up at 7 a.m. 7 గంటలకు లేచాం. Finished bath and prayer. Went downstairs at 8 a.m. and I prepared sweet kesari, which all ate, saying delicious. రవ కేసరి చేశారు మాస్టర్ గారు. అందరూ కూడా ఇంకా కావాలని ఇంకా పెట్టుకుని తిన్నారు. క్రిస్టియన్ తెలుగు ఫాలోడ్ వర్మ యాజ్ ఎ ట్రాన్స్లేటర్ ఫర్ హిస్ బిజినెస్ వర్క్. ఈరోజు క్రిస్టియన్ తెలుగు కూడా వెళ్ళింది మిషెల్ బదులు. దే లెఫ్ట్ అట్ 9:30. మిషెల్ అండ్ ఐ వెంట్ టు అటెండ్ ది dispensary work in the hall of Dr. Clark's. The weather was good and the morning sun was like that of India. Suddenly. Miss Franklin greeted us and patients began to flow in. Some of them are the members of WGT who know me well. Many of them were cured by my last year's prescriptions and brought new patients. Among others, there were many mental and nervous patients. It is all due to the social tension of the West. ఎందుకని అంతమంది చాలామంది వాళ్ళందరూ కూడాను అక్కడ వచ్చినటువంటి వాళ్ళు నర్వస్ పేషెంట్స్ చాలామంది నర్వస్ అయిపోతున్నారు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి సోషల్ టెన్షన్, సామాజికమైనటువంటి ఒత్తిళ్ళ వల్ల వాళ్ళు అవుతున్నారు చాలామంది. డాక్టర్ క్లార్క్స్ బ్రాట్ హిజ్ ప్రాబ్లమ్ కేసెస్ టు మీ అండ్ గాట్ దెమ్ ప్రిస్క్రైబ్డ్. తనకి కూడా కష్టంగా ఉండి తగ్గనటువంటి కేసెస్ పట్టుకొచ్చి వాళ్ళకి మందులు అవి నన్ను ఇమ్మని అడిగాడు. మందులు రాశాను. ఇట్ వాజ్ 1 p.m. when we finished and started for home. It was a mistake of the secretary to accept appointments for 6 patients in the evening. Dispensary పొద్దున నుంచి మధ్యాహ్నం దాకే ఆ రోజు. సెక్రటరీ సాయంత్రం కూడా కొంతమందికి ఇచ్చింది. We had to cancel them and postpone since we had prior appointment fixed with Dr. Dalvu for his patients. అందుకని సాయంత్రం ఆ దల్వు గారి దగ్గర ఉన్నటువంటి పేషెంట్స్ చూడాలి, ముందే అపాయింట్మెంట్ ఇచ్చాం కాబట్టి వీళ్ళవన్నీ క్యాన్సిల్ చేయమని చెప్పాం. We came home, had our lunch and started to Dalvu's dispensary. డాక్టర్ దల్వు గారి డిస్పెన్సరీకి బయలుదేరాం. ది డాక్టర్ అండ్ హిజ్ వైఫ్ రిసీవ్డ్ మీ విత్ గ్రేట్ ఎఫెక్షన్. చాలా ఆప్యాయతతో మనని పిలిచారు వాళ్ళు. దే వర్ నోన్ టు మీ సిన్స్ 1972 అండ్ హోల్డ్ బ్రదర్లీ ఎఫెక్షన్ ఫర్ మీ. వాళ్ళు 1972 నుంచి నాకు పరిచయం. ఈ డాక్టర్ డెలువు అనేటువంటి ఆయన భార్యను వాళ్ళు సొంత సోదరులా చూసుకుంటారు. హీ సెడ్, మై సన్ హ్యాడ్ ఏ కార్ క్రాష్ and could escape out with burning clothes. He was running on the streets, removing his burning clothes in flame, fighting with death. He ran with burns and wounds for 15 kilometers for the nearing town and fell unconscious. He was removed to the hospital and treated for 18 days. The doctors could cut and clean the burn
skin from wounds and engrafted new skin. అక్కడ పాపం వాడికి కార్ క్రాష్ అయిందనమాట. అందులో వీడు బాగా అంటుకుపోయి ఉన్నటువంటి బట్టలు కూడా అంటుకుపోయి దాంతో ఆయనకి ఆ కాలినటువంటి వూండ్ అది అయింది. అన్కాన్షియస్ అయ్యాడు, హాస్పిటల్లో ఉన్నాడు. In spite of that, the boy died on the 19th day due to toxic poisoning. ఆ డాక్టర్స్ అవన్నీ తీసి ఇవి చేశారని మందులు వేశారు, కానీ చివరికి ఆ టాక్సిక్ దీనివల్ల కుర్రాడు చనిపోయాడు. Can you tell me why he died? I consulted many spirit mediums who claimed that they talked to dead souls. నేను చాలామందికి వెళ్ళాను, నా కొడుకు అవన్నీ డాక్టర్స్ అన్నీ అని చేసినా కూడా ఎందుకు చనిపోయాడు తెలుసుకోవడం కోసం చాలామందికి స్పిరిట్ కన్సల్టేషన్ చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళెవళ్ళు ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ది బాయ్ డైడ్ ఆన్ ది 19th డ్యూ టు ది టాక్సిక్ పాయిజన్. కెన్ యూ టెల్ మీ why he died? Some say that there is a mistake in the treatment. Some say it is not. I asked them where and in what condition my boy was after death. Each one presents his own version, which is different from the other. ఇప్పుడు చాలామందిని అడిగింది, నా కొడుకు ఎందుకు చనిపోయాడు అంటే ఒక్కొక్కడు ఒక కారణం చెప్తున్నాడు. వాళ్ళందరూ ఏంటి, చనిపోయినటువంటి వాళ్ళతో కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి చెప్పేటువంటి వాళ్ళందరూ. మరి ఎలా కాంటాక్ట్ చేసిన వాడు అయితే ఒక్కోడికి ఒక్కో రకంగా చెప్తాడు. చనిపోయిన వాడు అందరికీ ఒకటే చెప్తాడు అది. అందుకని ఆవిడ కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. ఈచ్ ప్రెజెంట్స్ హిజ్ ఓన్ వెర్షన్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్. ఒకటి చెప్పినా సంబంధం లేదు. I belong to the Rosicrucian Fellowship and I attended your lecture on the necessity of reincarnation and its relationship with karma. మీరు ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ లెక్చర్ నేను విన్నాను. ఎందుకు మళ్ళీ పునర్జన్మ అనేటువంటిది ఎందుకు, కర్మకి దానికి సంబంధం ఏంటనేటువంటి దాని మీద మీరు చెప్పినటువంటి లెక్చర్ని విన్నాను. I felt great satisfaction and peace for the first time after the calamity. ఆ పిల్లవాడు అలా చనిపోవడం జరిగిన తర్వాత మళ్ళీ మీ లెక్చర్ విన్న తర్వాత నేను చాలా తృప్తిని ఆనందాన్ని పొందాను మొట్టమొదటిసారి. ఆల్ ది టైమ్ ఐ ఫెల్ట్ దట్ యు ఆర్ టాకింగ్ టు మీ అండ్ ఆన్సరింగ్ మై డౌట్స్. మీరు లెక్చర్ చెప్తుంటే మీరు నాతో మాట్లాడుతూ నాకు ఉన్నటువంటి వీటన్నిటికి కూడా ప్రశ్నల సమాధానాలు చెప్తున్నట్టుగా నాకు అనిపించింది. ఐ కేమ్ విత్ గ్రేట్ బిలీఫ్ దట్ యూ కుడ్ టెల్ మీ ది రియల్ స్టోరీ ఆఫ్ మై బాయ్ ఆఫ్టర్ హిస్ డెత్. నా పిల్లవాడు చనిపోయిన తర్వాత వాడికి ఏం జరుగుతోంది, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటిది మీరు చెప్పగలిగిన నమ్మకం ఉంది, కాబట్టి మీరు చెప్పండి అడిగింది. ఐ అండర్స్టూడ్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ సెడ్, నో వన్ కెన్ సీ ఎ డెడ్ పర్సన్. ఇఫ్ ఎనీ వన్ క్లెయిమ్స్ ఇట్ ఈస్ ఎ క్లీన్ బ్లఫ్. మేస్టర్ గారు చెప్పారు నిర్మమాటంగా, శరీరం వదిలేసి చనిపోయి వెళ్ళినటువంటి వాడిని చూశానంటారు, అది శుద్ధబద్ధం, ఎవరు చూడలేదని చెప్పారు. ఇట్ ఈస్ నాట్ మోరల్ టు డిసీవ్ యూ ఎస్పెషల్లీ ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ మైండ్. నీ కొడుకు చనిపోయి నువ్వు ఈ బాధలో ఉంటే నీకు అబద్ధాలు చెప్పి నేను చేయడం అటువంటి తప్పు. ది లా ఆఫ్ నేచర్ డస్ నాట్ పర్మిట్ ఎనీ వన్ కాలింగ్ ఎ డెడ్ పర్సన్ who is already busy in his progressive path of rebirth through evolution. చనిపోయినటువంటి వాడు మళ్ళీ పరిణామ దశలోకి వెళ్ళి వాడు మళ్ళీ నెక్స్ట్ బర్త్లోకి వచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వాడిని మళ్ళీ పిలవడం అనేటువంటిది ఇదంతా కూడాను దీనికి ప్రకృతి ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించదు. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ యువర్ సన్ లివ్స్ విత్ యువర్ ఫ్యామిలీ for a few days to the suddenness and unpreparedness of his death,
and the attachment he has for the people. అంతవరకు మాత్రం అండి నీ కొడుకు చనిపోయిన తర్వాత ఏదో మీ కుటుంబంతో ఫ్యూ డేస్ కొద్ది రోజులు ఉండొచ్చు. ఎందుకంటే సడన్గా వెళ్ళిపోయాడు వాడు, తాను వెళ్ళిపోదాడని తెలియదు కాబట్టి సడన్గా వెళ్ళిపోయాడు కాబట్టి తొందరగా మీ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇవ్వలేదు కాబట్టి కొద్ది రోజుల మీద ఉండేటువంటి జరుగుతుంది. కీప్ ఏ రూమ్ ఇన్ యువర్ హౌస్ క్లీన్ అండ్ సైలెంట్. ఓ పని చేయి, మీ ఇంట్లో గది పూర్తిగా శుభ్రంగాను నిశ్శబ్దంగాను ఉండేట్టుగా ఒక గది ఏర్పాటు చేయి. ప్లేస్ అండ్ ఆల్టార్, దాని మీద చిన్న పీఠాన్ని పెట్టు. ఏ క్యాండిల్, ఇన్సెన్స్ అండ్ ఏ కాపీ ఆఫ్ ది హోలీ గాస్పెల్ ఆన్ ఇట్. Let all your family gather at a particular time and read the sentences of the gospel with a calm mind. అందుకని నేను చేయాల్సింది ఏంటంటే మీ ఇంట్లో ఒక గదిని చాలా శుభ్రంగాను నిశ్శబ్దంగాను ఉండేటువంటి విధంగా పెట్టుకుని అప్పుడు నువ్వు ప్రశాంతమైనటువంటి మనసుతో కూర్చుని అక్కడ ఉన్నటువంటి దాని మీద ఆ వేదిక మీదేమో ఒక పీఠం పెట్టి ఆ పీఠం మీద హోలీ స్క్రిప్చర్ బైబిల్ అది పెట్టి గాస్పెల్ అనేటువంటిది పెట్టి, గాస్పెల్ అంటే గాడ్ మాట్లాడినటువంటి భగవంతుడు చెప్పినటువంటిది గాస్పెల్ అంటే, దాన్ని పెట్టి అందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా అక్కడ దాన్ని కూర్చొని అప్పుడు అందులో ఉన్నటువంటి వాక్యాన్ని మీరు కామ్గా ఉన్నటువంటి మనసుతో చదువును. Your son makes himself comfortable and may give signs of his presence and sometimes messages. అప్పుడు అలా చేస్తే ఆ వెళ్ళిపోయినటువంటి కుమారుడు వాడికి కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇది చేయడం వల్ల. తర్వాత అప్పుడప్పుడు వాడు కొన్ని సైన్స్ కొన్ని మెసేజెస్ అవి ఇచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బిఫోర్ హీ లీవ్స్ ఫర్ హిస్ ఫర్దర్ స్టెప్స్ ఆఫ్ రీఇన్కార్నేషన్. వాడు మళ్ళీ జన్మలోకి వెళ్ళడం కోసం ముందుకు వెళ్ళేటువంటిది ప్రారంభం కాకముందు అయితే అంతవరకు మాత్రం సాధ్యం అవుతుంది. తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి సాధ్యం కాదు, కట్ ఆఫ్. నౌ అబౌట్ ది మిస్టేక్ ఇన్ ది ట్రీట్మెంట్ అండ్ ది కాజ్ ఆఫ్ డెత్, దెర్ వాజ్ సమ్ డిలే ఇన్ ఎన్గ్రాఫ్టింగ్ ది స్కిన్ బై విచ్ టైమ్ ది టిష్యూస్ వర్ ఆల్రెడీ డికంపోజ్డ్. వాళ్ళు స్కిన్ గ్రాఫ్టింగ్ అనేటువంటి చేయడంలో ఆలస్యం చేశారు. అందువల్ల టిష్యూస్ అన్నీ కూడా పాడైపోయాయి. ఇంక మరి చేసినా కూడా ఉపయోగం లేని స్థితి వచ్చింది. డు నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ డాక్టర్స్ని తప్పుపడడానికి లేదు. దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ విత్ దేర్ లిమిటేషన్స్. వాళ్ళు మానవులే కదా, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అన్నీ చేస్తాయి అనుకోవడానికి లేదు.